నమస్కారం. నా పేరు మాండ నరసింహులు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాల మన పెద్దలు ఆకులు అలుములు మూలికలతోటి మన ఆరోగ్యాలు కాపాడుకుంటూ సంసారం చక్కబెట్టుకొని ఒకరితో మాట అనిపించుకోకుండా 100 ఏళ్ళు బతికినారు. ఎందుకంటే వినేతగా బతికినారు. ఎండాకాలం ఎట్లా, చలికాలం ఎట్లా, వానకాలం ఎట్లా, మన కుటుంబం ఎట్లా, ఇరుగు పొరుగు ఎట్లా, మన పద్ధతి ఏదని బతికేవాళ్ళు. అందుకోసం ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, వీళ్ళు ఏముందంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మేము ఎక్కడ పోతున్నాం, మేమేం చేస్తున్నాం, ఏం చేయలేదు, ఎక్కడ పోలేదు, మా ఇష్టంతో మేము చేసుకుంటాం, మా ఇష్టంతో మేము ఉంటాం, మా ఇష్టంతో మేము తిరుగుతామని ఇప్పుడు ఎవరి ఇష్టంతో వాళ్ళు తిరుగుతున్నారు. మీ ఇష్టం మీకు ఉండొచ్చు, అమ్మాయి ఇష్టం అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఉండొచ్చు. తల్లిదండ్రుల ఇష్టం అట్ట కాదు. తల్లిదండ్రులు అంటే మీరు పెళ్లి చేసుకుని ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కంటే మీకు ఆ స్థానం తెలుస్తుంది. అందుకోసం ఈ చక్కని ఇబ్బంది పడకుండా మన పిల్లలు మన మాట వినేటట్టు, మన పిల్లలు మనం అందుబాటులో ఉండేటట్టు, అప్పుడు కాలం నాడు భయం బిజుతో బతుకుతున్నారు, మాటలకే భయపడుతున్నారు, మాటలతోటి పని చేస్తున్నారు, మాటలతో తల్లిదండ్రులు చూస్తున్నారు. ఈ కాలం చూసలేరు. కాబట్టి ఈ కాలంలో మా పూర్వీకుల కాలం నాడు ఒక మా పెద్ద మంచి కొడుకు మంచి తాగుపోతాడు, తిరిగిపోతాడు, లేని కాడ పోయి కాలు పెట్టి కొట్లాడతాడు. కాలు పెట్టి కొట్లాడుతుంటే బామాడిది కొడుకు కొట్లాడుతున్నాడు, బామాడి కూతురు కూడా కొట్లాడుతుంది. బావన్నాడు మా బావమాడితో చెంచులు ఉంటారు. బావమాడు అంటే చాలా ఇష్టం. అన్నదమ్ములు ఉండరు కానీ బావమాడిది అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా బావమాడిదలు ఉంటారు. ఎక్కడైనా గుడిసేసుకున్నా, ఒక కొట్ట వేసుకున్నా, ఒక యాటకు పోయినా, ఒక తేనెకు పోయినా, ఒక బంక పోయినా బావమాడిదలే పోతారు. ఎందుకంటే నా బావకి ఏమైతే నా చెల్లెలు ఇబ్బంది పడుతుంది, నా బావమాడికి ఏమైతే నా ఇబ్బంది పడుతుంది ఒక అభిమానం పేమ మా సెంచర్లలో. అందుకోసం అయ్యా నా బావ కొడుకు బావ కూతురు ఇట పోకిరి పనులు ఇట మాటిన కూడా చేస్తుంటే బావ చెప్పినాడు, అవరా వెనకడికి మా మామ మా తాత ఒక చెట్టు చెప్పినారు. ఆ చెట్టు అనేది మనం తెచ్చుకొని ఆ చేసుకునే విధానం చెప్పినారు, వాడే విధానం చెప్పినారు, పెట్టే విధానం చెప్పినారు. ఆ చెట్టు తెచ్చి మరి నీ కొడుకు నీ బిడ్డ పెడదాం, నీ మాట వింటారా అని బావమారిది బావకు చెప్పినాడు. బావా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా, నీ మాట నేను వింటా, నా పానానికి నీ పానం, నీ పానానికి నా పానం అని ఒక చెట్టు చెప్పినాడు. ఏం చెట్టు అంటే అది తెల్ల రాములక చెట్టు. తెల్ల రాములక ఆ చెట్టు చూపిస్తా చూడండి. ఇది రాములక అంటే వంకాయ చెట్టు మాదిరి ఉంటుంది. దీనికి ముళ్ళు ఉంటాయి, ఇక పూలు తెల్లగా ఉంటాయి. ఈ చెట్టు ఎప్పుడో ఒకసారి చలికాలం నాడే దేవుని వరం లెక్క దొరుకుతుంది. రాములక అంటే ములక్కాయలు, సన్న ములక్కాయలు కాస్తాయి. పాపడి చెట్టు పెద్ద తీగ పోతుంది, దండికి ములక్కాయలు కాస్తుంది. ఈ చెట్టు వంకాయ చెట్టు లెక్కనే ఉంటుంది. సన్న రాములక పూలు తెల్లగా ఉంటాయి. వంకాయ చెట్టు అయితే పూలు కలర్ ఉంటాయి, ఈ పూలు తెల్లగా ఉంటాయి. జిమ్ చేసి పూట పెడతాం. ఈ వంకాయ చెట్టు ఏర్లు, పూలు, ఆకులు, సమ్ములను తీసుకొచ్చుకొని శుభ్రంగా నూరి నీడలు ఆరబెట్టుకొని ఆ చూర్ణం తెచ్చుకొని పెట్టుకోవాలా. ఈ రహస్యం అనేది చూర్ణం చేసేంతవరకే చెప్తా. ఎవరన్నా అక్కడ మెడిసిన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం కలపాలనేది చెప్తా. ఆ కలిపి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తల్లిదండ్రులు పెట్టుకుంటే అన్నములు కానీ పప్పులు కానీ సాంబార్లు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు పెట్టిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా తినొచ్చు, పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటే భార్య భర్తలు కూడా భర్త పెట్టచ్చు, భర్త భార్య పెట్టచ్చు. ఈ రాములక చెట్టు అనేది, ఈ చెట్టు అనేది మన కడుపులోకి పోయిందనుకో, మన చేతినట్టు పెట్టినామనుకో, పేబ అభిమానాలు ఆ మనిషి ఉన్నంత వరకు కాలి బూడిద అయినా కానీ ఆ బూడిద కాడ పోయి చూస్తాడు మంచి. అంత పగురుపుల చెట్టు ఇది. ఎందుకంటే మా ఆదివాసి గిరిజన వైద్యం మామూలు కాదు. ఏదో కావాలని ఒక చెట్టు పట్టుకొని 4 చుల్ల మాటలు చెప్పి ఇబ్బంది పెడతలేను. ఇప్పుడు మీ పిల్లలు మీ మాట్లాడాలంటే పొద్దున పోతారు, సాయంత్రానికి వస్తారు, కబ్బులకు పోతారు, తాగనీకి పోతారు, ఎక్కడెక్కడో పోతారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. తల్లిదండ్రి పానం అనేది లాగుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నగున్నప్పుడు సాకి పెద్ద చేసి మా పిల్లలు మా కన్నెదురు లేకుండా 1 గంటకు వస్తున్నారు, 2 గంటలకు వస్తున్నారు, 3 గంటలకు వస్తున్నారు, తాగనీకి పోతున్నారు, పోతున్నారని అక్కడ ఉంటే అత్తమామైనా ఇక్కడ ఉంటే తల్లిదండ్రులు అయినా అందరూ పానం ఉంటుంది. కాబట్టి ఈ మూలిక నా కాడ దొరుకుతుంది, ఈ పౌడర్ నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది,
కర్నూలు ఒక నంబర్ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ మూలిక తీసుకున్నాక ముందు మీరు తినండి, మీకేం కాకుండా మీ పిల్లలు పెట్టుకోండి. ఎందుకంటే మా పిల్లలకి ఏమైనా అయితే భయం ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు తినొచ్చు, మీ తల్లిదండ్రులు తిని మీ పిల్లలు పెట్టుకోవచ్చు. అందుకోసం ఈ చెట్టు ఆకు నేను తిని చూపిస్తున్నా మీకు. ఈ చెట్టు ఆకు ఇగో, ఈ ఆకు నేను తిని చూపిస్తున్నా. ఈ ఆకు నేను తిని చూపిస్తున్నా ఎందుకంటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ ఆకు. అందుకోసం ఈ వైద్యం అనేది నా కర్నూలు నంబర్ ఉంటుంది, హైదరాబాద్ నంబర్ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ వైద్యం ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నా చాలామంది అయ్యా సెంచాయన ఎన్నో రకరకాల ప్రోగ్రాం చేస్తున్నారు. మా కుటుంబం బాగుండేటట్టు, మా పిల్లలు మేము ఒక మాట మీద ఉండేటట్టు, ఒక మంచిగా ఉండాలనే దాంతో అందరు చెప్తున్నారు. అందరు చాలామంది అడిగినారు కాబట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నానని మరొకసారి అందరికీ, వైద్యులకు, డాక్టర్లకు అందరికీ చెట్టు అనేది తెల్ల ములక రాములక చెట్టు, పూలు తెల్ల ఉంటాయి. ఈసారి వీడియో ఫోటో తీసి మీకు ఫోటో కూడా పెడతారు. కాబట్టి వైద్యం నాకు అక్కడ దొరుకుతుంది. కాబట్టి అందరూ చక్కగా కుటుంబం ఆరోగ్యంగా ఉండి అందరూ ఒకరికొకరు మాట వినుకొని ఆ కుటుంబం మంచిగా పేరుగా ఆరోగ్యంగా బతికి అందరు 100 ఏళ్ళు ఉండి ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.